అక్కడ ఉన్న పొజిషన్ బట్టి ఉన్నటువంటి సిటీని బట్టి కూడా రేట్స్ ఉంటాయి. అయితే దాదాపు 1000 రూపాయలు. అంటే ఎప్పటి వరకు రేట్లు కొనసాగుతున్నాయి అంటే ఒకవేళ పాజిటివ్ టాక్ నెగిటివ్ టాక్ పై ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం పాజిటివ్ వచ్చినా కూడా సినిమా ఒక రకంగా ఊహించిన స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని పవన్ వర్గాలు అంటే సన్నిహితులు కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ చెప్తున్నారు. సో ఎప్పటి వరకు కొనసాగుతున్నాయి రేట్లు? యాక్చువల్గా దీనికి సంబంధించిన మాత్రం ఫ్యాన్స్ మొత్తం ఎత్తనగా అంటే సినిమాను కూడా బాగా హిట్ చేయాలని అంటే ఒక పిలుపుని ఉండేది. అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందుకు రిలీజ్ అయిన సినిమాలో 10 రూపాయలు 15 రూపాయలు వకీల్ సాబుకి ఇట్లా చేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఏంటంటే దీన్ని బాగా చేయాలని అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి ఇటు ఫ్యాన్స్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేసుకున్నారు. దాదాపు 12 కోట్ల 50 లక్షలకు సంబంధించినటువంటి బిజినెస్ అంటే టికెట్స్ రూపంలోనే కేవలం ఒక బుకింగ్స్ జరిగినాయి. అయితే ఇప్పుడు వీకెండ్ అంటే గురువారం శుక్ర శని ఆదివారాలు అంటే ఈ 4 రోజులు కూడా బుకింగ్స్ అన్నీ కూడా అవుతున్నాయి. ఎప్పటికప్పుడు థియేటర్స్ పెంచుతున్నారు. అంటే షార్టేజ్ కూడా ఉంది, థియేటర్స్ పెంచుతున్నారు. ఇప్పటివరకు థియేటర్స్ లేని కూడా థియేటర్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి, షోస్ పెరుగుతున్న పరిస్థితి. అంటే దీన్ని ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు అభిమానులు. సో దీనికి సంబంధించి ఒక 4 రోజులు ఈ యొక్క యజ్ఞంలాగా చేస్తూ హయ్యెస్ట్ కలెక్షన్స్ హయ్యెస్ట్ రికార్డ్స్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని డిప్యూటీ సీఎం హోదాలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక యజ్ఞంలా చేస్తున్నారు. రాజశేఖర్ రైట్. అంటే ఓవరాల్గా చూసుకుంటే అమెరికా లాంటి ప్రాంతాల్లో కూడా కలెక్షన్స్ అదే స్థాయిలో టికెట్స్ అమ్ముడిపోయినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బాయ్కట్ హరిహర వీరమల్ల అనేది చాలా ట్రెండ్ అవుతుంది. ఒక రకంగా వైసీపీ కానీ కొంతమంది వ్యతిరేకంగా ఉన్నటువంటి పవన్కి వ్యతిరేకంగా ఉండేవారు కూడా చేస్తున్నారు. సో ఈ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఈ బాయ్కట్ నినాదం వస్తుందంటే ఇది యాక్చువల్గా ఆయన పొలిటికల్గా ఉండడం బట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంటే ప్రత్యర్థి పార్టీలు అంటే వైసీపీ కావచ్చు, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కావాలని బాయ్కాట్ వీరమల్లు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ కూడా చేస్తూ ఒక ట్రోలింగ్స్ మాత్రం మీమ్స్ కానీ ట్రోలింగ్స్ అలాగే ఒక యజ్ఞంగా వారు కూడా చేస్తున్నారు. అయితే వీరి యొక్క చర్యలను తిప్పికొట్టే విధంగా అంటే ఎప్పుడు కూడా ఫ్యాన్స్ ఎప్పుడు సినిమా లవర్స్ సినిమాలాగా చూస్తారు, ఈ బైకాట్ నినాదం లేదు. అయితే సినిమా కంటెంట్ బాగుంటే ఇలాంటి బైకాట్లు పనిచేయవని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసిన నిర్ణయాన్ని మాత్రం చాలామంది జనసేన చాలా సీరియస్ తీసుకున్నారు, ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ తీసుకున్నారు. దగ్గర నుండి టికెట్స్ని అందరూ కూడా ఈ వీకెండ్లో అంటే చేసుకోవాలని ఎక్కడికాడ ప్రెస్ మీట్లు కూడా మనం చూస్తున్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఫ్యాన్స్ కూడా దిశానిర్దేశం స్వామినాయుడు ఆధ్వర్యంలో కూడా మెగా ఫ్యాన్ స్వామినాయుడు ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడికి సంబంధించిన జనసేన కార్యకర్తలకు అలాగే లీడర్స్కి ఇట్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి జరుగుతుంది. అంటే మనం కూడా చూసుకోవచ్చు ఓవర్సీస్లో కూడా ఎప్పుడు కూడా జరుగుతుంది. ఓవర్సీస్లో ఓకే ప్రింట్ అందడం లేట్ అయింది, అయినప్పటికీ కూడా ఒక్కసారి ప్రింట్ అయ్యి ఓకే అయ్యాక అక్కడ బుకింగ్స్ ఆన్ అయితే అసలు ఊహించని విధంగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. సో మొత్తానికి మాత్రం ఇది బైకాట్ అనేది పెద్దగా పనిచేయకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కథ మీరు అన్నట్లు ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్, కథ బాగుంటే ఏ హీరో అయినా ఎవరి సినిమా అయినా సక్సెస్ అనేది ప్రజలు ఇచ్చేస్తారు. దాంట్లో ఎటువంటి అంటే ఇందులోని చరిత్ర చెప్పే కథ కావడంతో కొంతవరకు ఇప్పుడు అన్నటువంటి ట్రెండ్లో అంటే చరిత్రల మీద ఎక్కువగా ప్రజలు కానీ ప్రేక్షకులను చూసే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే కనుక సక్సెస్కి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు, ఆ కథా బలం ఉంటే కనుక. ఖచ్చితంగా ఒక హిస్టారికల్కి సంబంధించినటువంటి సినిమా ఇది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మనం చూసాము, ఆయన ఎప్పుడు చేయలేటువంటి క్యారెక్టర్స్ హిస్టారికల్లో కానీ ఆయన స్టంట్స్ చేసే విధానంగా ఆయన గతంలో చేశాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి కూడా దీనికి పాన్ ఇండియా లెవెల్లో కూడా అంత ఉంది. బాబీ డియోల్ అంటే యాక్టర్ కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. యానిమల్ తర్వాత బాబీ డియోల్ ఏ స్థాయికి వెళ్ళాడో మనం చెప్పొచ్చు. అది పవన్ కళ్యాణ్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు చేయొచ్చు. సో మొత్తానికి క్రేజ్ ఉంది. ఎక్కడ మనం ట్రైలర్లో కానీ ఇవన్నిట్లో చూసినప్పుడు ఆ కోహినూర్ వజ్రం చుట్టూ జరిగే ఆ విజువల్స్ కూడా విజువల్ వండర్గా ఉంటుందని చెప్పేసి అందరూ అంటారు. క్రిష్ కూడా ఎంతో ఒక డైరెక్టర్గా తను పక్కకి వెళ్ళినప్పుడు జ్యోతికృష్ణ డైరెక్టర్ అంటే ఏమరత్నం కొడుకు ఈ సినిమా చేస్తున్నప్పుడు చేపట్టినప్పుడు కూడా ఆయన కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బైకాట్ నినాదాలు పనిచేయవు, ఈ సినిమా ఖచ్చితంగా అవుద్ది. అంటే మనం చూసుకోవచ్చు ప్రీ రిలీజ్ బిజినెస్సే 150 కోట్లు దాటిందంటే ఈ సినిమా ఎంతవరకు ఉంటుంది. టికెట్స్ రూపంలో కూడా దాదాపు ఇప్పటికే పెద్ద ఎత్తున బిజినెస్. ఇప్పుడు రికార్డ్స్ ప్రొడ్యూసర్స్ మరికొన్ని గంటల్లో కూడా చెప్పేటువంటి ఉంది. పెయిడ్ ప్రమోషన్ సంబంధించి కూడా ఇంకా కొంచెం పర్మిషన్స్ కోసం పోలీస్ పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా స్టార్ట్ అయితే రికార్డు స్థాయిలో ఎన్ని అనేది కూడా ఒక్కడిలోనే ఆయన కెరీర్లోనే హయ్యెస్ట్
కలెక్షన్స్ వచ్చే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇదే అంటే ఇంకోటి తమిళనాడు లాంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఈ మధ్య హైయెస్ట్ కలెక్షన్స్ కొట్టే ఉంది. పుష్ప రికార్డ్స్ కూడా బద్దలు కొట్టేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య